కుంభరాశి. ఈ రాశి వారు ఆచరించేటువంటి కార్యక్రమాలలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడే తీరులో ఒక్కొక్క సమయంలో సౌమ్యంగా మాట్లాడుతుంటారు, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడుతుంటారు. ఒక్కొక్క సమయంలో అనవసరమైన ఉద్రేకానికి లోబడినందువల్ల కఠినంగా మాట్లాడుతుంటారు. ఈ రెండవ అంశమైనటువంటి దానిపై ఆరోగ్య ప్రభావం కూడా కొంత పడే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ బీపీ మొదలైనటువంటి వాటిని కంట్రోల్లో ఉంచుకునేట్లాగా ప్రయత్నం చేస్తూ వైద్య సలహాలను తీసుకుంటూ ప్రవర్తించడం మంచిది. ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామం కూడా మీకు బాగా ఉపకరించేదిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా సద్వినియోగం అయ్యేవే కాబట్టి వాటి గురించి పెద్దగా బెంగపడక్కర్లేదు. కానీ సమయానికి డబ్బు సమకూడడం అనేటువంటి విషయంలో కొంత ఇబ్బందులు ఉన్న దృష్ట్యా 2-3 మార్గాలలో అంటే స్నేహితులతో చెప్పి ఉంచడం, డబ్బు అవసరం అవుతుంది తీసుకుంటాను అని, అలాగా ఏర్పాట్లు చేసుకుని సంసిద్ధంగా ఉండడం అనేటువంటిది తప్పనిసరి. వ్యాపారాధికంలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం తప్పనిసరి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన సొమ్ము కొంతవరకు చేతికి అందే అవకాశం ఉంది. దాన్ని వినియోగించడం విషయంలో ఎక్కువ జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారము యొక్క 2వ భాగంలో మీకు ఆ సొమ్ము చేతికిందే అవకాశం ఉన్న దృష్ట్యా వారం ప్రథమార్థంలో మాత్రం కొంత పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అలా చేసుకోవడం వలన సమయానికి మీరు ధనం అంది పనులను నెరవేర్చగలుగుతుంటారు. అంతేకాకుండా ఇతరులకి ఇవ్వవలసినటువంటి అంశాలలో కూడా గమ్మున వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాగ్దానాలు చేస్తే వాటిని నెరవేర్చడం కష్టమైపోతుంటుంది. అందువలన మీరు ఛాయస్ అట్టే పెట్టుకుంటూ ఇప్పుడు కానీ తరువాత కానీ దాన్ని పూర్తి చేయగలుగుతాను అన్న రీతిలోనే మాట్లాడాలి తప్ప ఈ తేదీకి ఇచ్చేస్తాను అన్న రీతిలో మాట్లాడడం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో మీ స్వప్రయోజనాలను కూడా కొంతవరకు విడనాడక తప్పదు. అంటే ఆర్థిక రంగంలో కూడా ఇతరులకు సహకరించడం కోసం, స్నేహితులకు ఉపకరించడం కోసం చేసేటువంటి ఖర్చులు మిమ్మల్ని భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ కొంత ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆ ఖర్చులు తప్పవు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నించండి తప్ప అప్పు ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అప్పు ఇచ్చినట్లయితే ఆ స్నేహితులు మీకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మాట్లాడే తీరులో కూడా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్ని వినడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ యొక్క అభివృద్ధికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి వచ్చినప్పటికీ కూడా దాన్ని జాగ్రత్త చేస్తూ చేతిలో అట్టే పెట్టుకోకుండా కొంచెం దూరంగా అట్టే పెట్టడం, అంటే ఇంట్లో అట్టే పెట్టడం, జేబులో అట్టే పెట్టుకోకుండా అలాగే, లేదా బ్యాంకులో అట్టే పెట్టడం, అలాగా కొంచెం దూరంగా అట్టే పెట్టడం వలన అనవసరం ఖర్చులను కొంతవరకు నియంత్రించగలుగుతారు. మీరు స్వయంగా ఖర్చు చేయకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయడం వలన కొంతవరకు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంది.